పోవచ్చు. కానీ ఇక్కడ ప్రాక్టికల్ కాన్సెప్ట్ అయితే ఇప్పుడు తిరుగుతారు మేబీ జనంలోకి గట్టిగానే. అవసరం కూడా. అయితే ఏంటంటే సమస్య వెళ్తే తెలుస్తుంది తనేం కోల్పోయాడు, ఎక్కడ నష్టపోయాడు అన్నట్టు. ఆఫీస్లో కూర్చొని సమీక్షించుకుంటే తెలియదు, తెలుస్తుంది. కానీ వెళ్ళడానికి పెద్ద సమస్య ఉంది. ఇప్పుడు ఇదివరకు లిక్కర్ షాపులు, బెల్ట్ షాపులు, తర్వాత బార్లు, ఇసుక, ఇవి కార్యకర్తలు తినే కేంద్రాలు. ఎవరు ప్రభుత్వంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు విమర్శిస్తూనే ఉంటారు, మళ్ళీ వాళ్ళు అధికారంలోకి రాగానే అదే చేస్తూ ఉంటారు. సహజ సిద్ధమైన పరిణామాలు. అయితే ఇక్కడ తిండికి సంబంధించి ఎదురైన సమస్య ఏంటంటే వీళ్ళకి తిన్నిచ్చింది లేదు, గ్రౌండ్ లెవెల్లో డబ్బులు ఎవరికి లేవు. అంతకుముందు ఖర్చు పెట్టారు, లక్షలకు లక్షలు ఖర్చు పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఎవడు అడిగితే పెట్టాడు అంటే ఎవడు కట్టండి ఏం లేదు, ఫీలింగ్. ఓ జెండా కట్టాలా, బ్యానర్ కట్టాలా, ఇది కట్టాలా, అది కట్టాలా అన్నటువంటి ఫీలింగ్. సంబరాలు చేసుకోవడం, ఇవన్నీ కూడా విజయోత్సవాలు చేసుకోవడం, ఇవన్నీ కూడా ఖర్చు పెట్టారు. అయిపోయింది. వాళ్ళు ఎవరి దగ్గర ఆ డబ్బులు అయిపోయినాయి. వాళ్ళు ఏమి ఎక్స్పెక్ట్ చేశారు, ఏదైనా లోకల్గా కాంట్రాక్ట్లో ఇవన్నీ వస్తాయని ఎక్స్పెక్ట్ చేశారు. ఇవి రేవు, ఇసుక, ఇవన్నీ బాగానే ఉంది. వేరే ఇది కూడా సంపాదన లేదు. ఇది బాగా విపరీతమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. అంటే ఏం చేయాలో అర్థం కాలేదు.